మనిషిలోనికి అంటే మన యొక్క హ్యూమన్ బీయింగ్లోనికి పాపము దేవుని ధిక్కరించిన తర్వాత సిన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో దేవుని ప్రత్యక్షం మనం ఏం చేయలేకపోయామో చూడలేకపోయాము. సో ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు స్వరం మాత్రమే వినగలిగారు. ఆదాము అవ్వ ఆయనతో మరి చక్కగా ప్రతిరోజు మాట్లాడగలిగే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేసరికి ఆయన స్వరాన్ని నోవాహు కావచ్చు, హానోకు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తా ఉండేవాళ్ళు? దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. అయితే అసలు దేవుని మందిరం ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ విషయాలు జస్ట్ ఒక్కసారి చూసుకొని మనం అందాం. అయితే మరి మోషే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను మరి యొక్క ఎర్ర సముద్రం దాటే వరకు కూడా వాళ్ళకి మందిరం ఉందా? లేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారో, సీనాయి పర్వతం దగ్గర ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆ బయలుపరుచుకున్నప్పుడు మరి వాళ్ళు దేవుని ప్రత్యక్షను చూసి తట్టుకోలేకపోయారు. అక్కడ రాయబడిన మాటల ప్రకారం ఆ తర్వాత మోషే వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడటం, ఫస్ట్ టైం 40 days వెళ్ళినప్పుడు దేవుడితో సంభాషించి ఆయన రావడం డిలే అవ్వడం, మరలా వెళ్ళి పాపం చేయడం, ఆయన ఆ 10 commandments పర్వతం తీసుకొని వస్తూ కోపంతో వాటిని పగలగొట్టడం, మరలా దేవుడు మోషే వాళ్ళ కోసం దేవుడి దగ్గర మొదలుపెట్టడం, ఆ తర్వాత మరలా దేవుడి సన్నిధిలో ఇంకొక మారు పైకి వెళ్ళడం, ఆ తర్వాత ఆ యొక్క 10 commandments తీసుకొని రావడం జరగచ్చు. అయితే మొట్టమొదటిగా మనము జాగ్రత్తగా చూస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో వస్తూ ఉండేది. మరి అది మనం ఎగ్జాంపుల్ గా చూసుకున్నాం కదా. వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు మరి ఆ ఐగుప్తు వాళ్ళు తరుగుతూ వస్తున్నప్పుడు ఆయన అగ్ని జ్వాలగా ఏమైనా ఆ తర్వాత ఇంకా గమనిస్తూ ఉంటుంటే ఆయన వాళ్ళకు మేఘముగా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు పగలంతా కూడా ఎండ ఉంటుంటే ఆయన ఎలా ఉండేవాడంట? మేఘముగా. రాత్రి వేళ ఎలా ఉండేవాడంట? ఇవన్నీ అంటే ఆయన సన్నిధి వాళ్ళతో వస్తూ ఉండేది. ఎప్పుడైతే ఆయన మరి కోపగించాడో, వీళ్ళు పాపం చేసినప్పుడు దేవునిని మరి 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో మరి అనేక సార్లు ఆయన మాటలు వినకుండా విసిగించినప్పుడు, కోపపడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను మీతో రాను. ఏమన్నాడు? నేను మీతో రాను. మోషే నువ్వు వెళ్ళు, నాకు బదులు నేను ఎవరిని పంపిస్తాను? నా దూతను పంపిస్తాను అని దేవుడు చెప్పాడు. సో ఆ తర్వాత మళ్ళీ మోషే అన్న అంత తొందరగా వదిలిపెట్టాడు కదా. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుని సన్నిధిలో మరలా చక్కగా ప్రభువా నువ్వు రాకపోతే ఆ ప్రజలు ఏమనుకుంటారు, నువ్వు రాకపోతే అసలు నీ సన్నిధి లేకపోతే మేము ఎలా వెళ్ళగలమని దేవునితో చక్కగా ప్రార్థన చేసి ఆయన ఒప్పించి చివరకు మరలా ఆయన తోడుని తీసుకొని రావడానికి ఇష్టపడతారు. అప్పటి వరకు ఆయనకు ఒక చిన్న గుడారం ఉండేది. ఏది? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో. ఎప్పుడైతే వీళ్ళ యొక్క అవిధేయత కారణంగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక పాలెంలో ఉంటే ఇప్పుడు ఆయన గుడారం ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మోషే ఎప్పుడు దేవునితో మాట్లాడాలన్నా ఏం చేసేవాడు? ఇశ్రాయేలు పాలెం నుంచి బయటికి వెళ్ళి ఆ పరిశుద్ధ గుడారంలోనికి వెళ్ళి మరి అక్కడ మోషే గురించి రాయబడిన మాట, స్నేహితుడి వలె వెళ్ళి ఆ గుడారంలో దేవునితో మాట్లాడి వచ్చేవాడంట. అంటే అక్కడ స్టార్ట్ అయింది. మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటుంటే ఆ తర్వాత నెమ్మదిగా ఫస్ట్ మరి దేవుని మందిరంలో ఉన్న అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటే ఆ 10 commandments వాళ్ళు ఒక మందసం చేశారు. ఆ మందసంలో 10 commandments పెట్టారు. ఆ మన్నా దేవుడు ఏదైతే వాళ్ళు మరి ఆ దేవుడు కురిపించాడో ఆ మన్నాను పెట్టి ఆ మందసాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా దేవుడు అక్కడ మోషేకి ఒక ఆజ్ఞించాడు. మరి ఆయన యొక్క టెంట్ ఎలా ఉండాలి, మరి ఏ డైమెన్షన్లో ఉండాలి, పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలి, ఒక ఆర్కిటెక్చర్ ఇచ్చిన దాన్ని బట్టి మోషే ఏం చేశాడు? దేవుని యొక్క ఆ యొక్క గుడారమును కన్స్ట్రక్ట్ చేయించాడు. అంటే దేవునితో మాట్లాడటం కోసం, దేవునితో ముచ్చటించడం కోసం మొట్టమొదటగా దేవుని గుడారం ద్వారా మందిరం ఏమైంది? మరి దేవుడు ఎరెక్షన్ లేదా కన్స్ట్రక్షన్ చేయటం అనేది చూడొచ్చు. అయితే అప్ టు దావీదు మహారాజు వరకు, మార్నింగ్ బ్రదర్ కవర్ చేసినప్పుడు దావీదు మహారాజు వరకు కూడా మరి మందిరం లేదు. అప్పటి వరకు ఎక్కడ ఉండేది? దేవుని మందసము గుడారంలో ఉండేది. ఎప్పుడైతే దావీదు మహారాజుకు ఆశ కలిగిందో, దేవుడు పట్ల తన ఆశ కలిగిందో అప్పుడు మందిరం అనేది స్టార్ట్ అయింది. ఇది బిఫోర్ ఇంట్రడక్షన్. అయితే ఆ తరువాత నెక్స్ట్ పార్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకు కూడా దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము ఇవన్నీ ఉంటా ఉన్నాయి.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారో 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద మరి చక్కగా జీవించి ఒక మాదిరి జీవితాన్ని చూపించి ఆయన చనిపోయిన రోజున అతి పరిశుద్ధ స్థలం యొక్క తెర ఏమైందంట. ఇక ఆ రోజు నుంచి దేవుని మందిరము ఏమైంది. ఇక అంటే ఆయన అప్పటి వరకు ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళటానికి మనందరికీ యాక్సెస్ లేదు. మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనకేం లేదు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆయనే మనలోనికి రావటానికి, మన హృదయంలో జీవించటం కొరకు, మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆయన మందిరమైన మనలో జీవించటం కోసం ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలం యొక్క తెరను మరి ఆ రెండుగా చీలిపోవటం. ఆ తర్వాత మరి ఆయన వెళ్తూ వెళ్తూ శిష్యులకు ఏమని చెప్పాడు? నేను మీకు ఆదరణకర్తను. ఎందుకు ఆదరణకర్త అవసరం ఏంటి అంటే, ఆ ఆదరణకర్త ఎక్కడుంటాడంట? మన హృదయంలో నివాసము చేయటానికి. సో ఇప్పుడు ఇక మనం చూస్తున్న ఈ మందిరాలన్నీ కూడా జస్ట్ ఒక అసెంబ్లీ, అంటే ఏంటి? సంఘముగా మనము ఫిజికల్గా కూడుకోవటానికే ఈ మందిరాలు. ఇప్పుడు దేవుని నిజమైన మందిరాలు ఎవరంట? మనమే. సో ఈ విషయాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటా ఉంటే, దేవుడు ఒకప్పుడు మొట్టమొదట ఏ విధంగా అయితే ఆదాము హవ్వతో ఫిజికల్గా ఇంటరాక్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు నీకు నాకు అదే దొరికింది. ఏంటి? దేవునితో ఏదైతే మొట్టమొదట వాళ్ళు అనుభవించారో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదే. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళి ఒక మూలను కూర్చొని చక్కగా నువ్వు దేవుని వైపు చూసి చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు నీతో ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు మనకి దేవుని యొక్క మందిరము అంటే ఏంటో మనకు అర్థమైంది. అయితే హగ్గయ గ్రంథాన్ని సింపుల్గా తీసుకుంటే అసలు ఏంటి? బ్రదర్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు. కొన్ని పాయింట్స్ మాత్రం నేను మీకు చెప్పి క్లోజ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. అంటే హగ్గయ గ్రంథం మనం మొత్తం చదవలేదు, కానీ నేను బుల్లెట్ పాయింట్స్ కొన్ని ఇస్తాను, జస్ట్ వినండి, వీలైతే రాసుకోండి. మొట్టమొదటి మందిరము కట్టింది అరౌండ్ 959వ సంవత్సరంలో కట్టారు. అది 586వ సంవత్సరం వరకు, అంటే ఫస్ట్ సొలొమోన్ మహారాజు కట్టిన మందిరం 400 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు ఉందంట? 400 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మరి జెరుబ్బాబెలు వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసిన ఈ మందిరము ఇంచుమించుగా మరి 600 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు ఉంది. ఇది మరి 520 నుంచి ఇంచుమించుగా AD 70 వరకు. ఎంతవరకు? ఏడి అంటే క్రీస్తు సెకండ్ 70వ సంవత్సరం వరకు రోమియులు వచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేసే వరకు ఈ మందిరము ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఫస్ట్ మందిరం ఎన్ని సంవత్సరాలు ఉంది? 400 సంవత్సరాలు. రెండవ మందిరం ఎన్ని సంవత్సరాలు ఉంది? 600 సంవత్సరాలు ఉంది. జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంటే అయితే ఈ రెండవ మందిరము కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో ఆ హాల్ట్ ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఆ టైంలో మరి ఇశ్రాయేలు ప్రజలను మరి చక్కగా ఎంకరేజ్ చేయడానికి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్థితిని చెప్పటం కోసం దేవుడు ప్రవక్త అయిన హగ్గయ ద్వారా ఈ గ్రంథాన్ని మరి మన ముందుకి తీసుకొని వచ్చారు. దీన్ని మనం ఏ విధంగా తీసుకుందాం? బ్రదర్ ఇందాక కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, చాలామందికి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా. జాగ్రత్తగా చూస్తూ ఉంటుంటే ఇప్పుడు ఆయన మందిరమైన మనము ఈ హగ్గయ గ్రంథాన్ని ఏ విధంగా సిమిలారిటీస్ మనం తీసుకోవాలి అనే విషయాలు మార్నింగ్ కూడా చాలా చక్కగా చాలా విషయాలు మనకు వచ్చాయి. జస్ట్ ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ఆయన మొదటి అధ్యాయంలో కూడా ఆయన 1 నుంచి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకే ఒక మాట గురించి ఆయన ఎక్కువగా పిన్ చేస్తూ ఉంటాడు. మీ ప్రవర్తన గురించి జస్ట్ నేను సమప్పై చేస్తూ ఉన్నాను, వీలైన త్వరగా క్లోజ్ చేస్తాను. ఎందుకు ఆయన ప్రవర్తన గురించి ఆలోచించుకోమన్నాడు? వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోయింది. మరి మార్నింగ్ నుంచి మనం చూసిన వరకు అక్కడ కోరేష్తో దేవుడు మాట్లాడించి కోరేషు హృదయాన్ని ప్రేరేపించింది దేనికి? టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయమని. వాళ్ళ యొక్క ప్రయారిటీ మరి యెరూషలేముకి వచ్చే వరకు అది ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు. ఒక చిన్న సమస్య వచ్చింది, అక్కడ హాల్ట్ తీసుకున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన ఏమైందంట? దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మీరు రక్షించబడిన తొలి దినాల్లో మనం చాలా పట్టుకుంటే చాలా వేడిగా ఉంటాం. ఎందుకు? మనం ప్రేరణ ఎక్కువ కలిగి ఉంటాము, వాక్యం బాగా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము, సంఘ కూడికలకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంటాము. ఏది చెప్పినా పెద్దవాళ్ళు చక్కగా మన మాదిరి ముందు ఉన్నవాళ్ళు చెప్పినా ఏది తీసుకున్నా పాజిటివ్గా తీసుకుంటాం, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాం. అయితే కొంతకాలము ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యాక మన ప్రవర్తన ఏమవుతుందంట?
ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క వాళ్ళు చెర నుంచి వచ్చిన కొత్త దినాల్లో చాలా కమిట్మెంట్గా ఉన్నారు. దేవుని పని చేద్దాం అనే ఆశతో. అయితే అక్కడ టైం ఇంక్రీజ్ అవుతా ఉన్నది, రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రయారిటీస్ ఏమైనాయి? మన విశ్వాస జీవితంలో కూడా అదే జరుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చిన తొలి దినాల్లో చాలా ఆశ ఉంటుంది, చేద్దాం, మనం దేవుని కోసం పరిగెడదామని. అయితే ఆ ఎక్స్పీరియన్స్ డేస్ పెరిగే కొద్దీ మరి ఆ యొక్క ప్రయారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు ప్రయారిటీస్ చేంజ్ అవుతున్నాయి అంటే మార్నింగ్ మెసేజ్ ఆల్రెడీ కవర్ అయింది. ఎందుకు మన యొక్క మరి జాగ్రత్తగా చూస్తూ ఉంటే మన యొక్క ప్రయారిటీస్ ఎందుకు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ దేవునికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు తమ ప్రవర్తన మార్చుకోరు. జాగ్రత్తగా వినండి. ఎవరి ప్రవర్తనలో మార్పు వస్తుంది? ఎందుకు హగ్గయ ప్రవక్త ఇక్కడ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని అంటూ ఉన్నారు? వాళ్ళు దేవుని సన్నిధికి ప్రయారిటీ ఇవ్వట్లేదు, దేవుని విషయాల్లో ప్రయారిటీ ఇవ్వట్లేదు, దేవునితో వాళ్ళు కనెక్టివిటీ అవ్వటానికి, దేవుని మందిరం దగ్గరికి రావటానికి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వట్లేదు. అందుకనే ఫస్ట్ అధ్యాయం 1, 6, 7 వచనాల్లో 2 సార్లు కూడా ఆయన ఏమంటూ ఉన్నాడంటే మీ ప్రవర్తనను గురించి ఈరోజు మనం కూడా అదే చేయాలా. దేవుని దగ్గరికి మరి వచ్చి ఉన్న మనము మొట్టమొదటి దినాల్లో చాలా చక్కగా దేవుని యొక్క సమయం ఇచ్చేవాళ్ళం. ఎలా అంటే ప్రేషియస్ టైం, మార్నింగ్ చక్కగా గంట, కొంతమంది 2 గంటలు కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాక్యాన్ని చాలా చక్కగా ఒంటరిగా కూర్చొని చదువుకునేవాళ్ళు. వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్విన్స్ చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని ఒప్పిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు సరి చేసుకునేవాళ్ళం. దేవునితో సరి చేసుకునేవాళ్ళం, మనుషులతో సరి చేసుకునేవాళ్ళం. మన ప్రవర్తన మరి చక్కగా చూసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు మన ప్రవర్తన ఏమైపోతా ఉన్నది? అందుకనే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు, నేడు మన పరిస్థితి కూడా అలా ఉన్నది. కారణము ఎందుకంటే మన యొక్క ఎక్స్పీరియన్స్, విశ్వాస జీవితంలో మనకి కొన్ని క్రియలు యాడ్ అయినాయి. మనం దేవునితో నడుస్తున్నప్పుడు కొంత మనకి వాక్యం మీద లేదా మన లైఫ్లో కొన్ని యాక్టివిటీస్ వచ్చినాయి. ఆటోమేటిక్గా ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఏంటంటే దేవుని కంటే మన యాక్టివిటీస్కి ఎక్కువ ఏం చేస్తూ ఉన్నాము? ప్రయారిటీస్ ఇస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిరోజు దేవుని దగ్గరికి ఎవరైతే వెళతారో, ప్రతిరోజు దేవునితో ఎవరైతే మాట్లాడతారో, ప్రతిరోజు దేవునితో చక్కగా ఎవరైతే సరి చేసుకుంటారో వారు ప్రతిరోజు తమ ప్రవర్తనను సరి చేసుకుంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ మాటను. ప్రతిరోజు ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో, ప్రతిరోజు ఎవరైతే దేవునితో ముచ్చటిస్తారో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వాళ్ళు ప్రతిరోజు తమ ప్రవర్తన ఏం చేసుకుంటారంట? ఇశ్రాయేల్ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తాం మానేస్తారు. ఆయన ప్రయారిటీ ఇవ్వటం మానేసేసరికి వాళ్ళ ప్రవర్తన ఏమైపోయింది? సో మన స్పిరిచువల్, మనం కూడా మనుషులమే. ఇశ్రాయేల్ ప్రజల కంటే మనమే గొప్పవాళ్ళం కాదు, మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు. ఎందుకు మన జీవితాల్లో ఆత్మీయ జీవితం పరిణితి చెందట్లేదు? ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగట్లేదు? రక్షించబడి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతూ ఉన్నా మరి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఇంకా మరగుజ్జుల వలె మనం ఎందుకుంటూ ఉన్నాం అంటే మన ప్రయారిటీస్ ఏంటి? మారిపోయినాయి. ఒకప్పుడు రక్షించబడిన తొలి దినాల్లో దేవుని కోసం మనం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు వదిలివేశాం. దేవునికి ఇచ్చే ప్రయారిటీస్ మన జీవితాల్లో ఇప్పుడు ఇవ్వట్లా. అందువల్ల మన స్పిరిచువల్ లైఫ్ ఏమో సరిగా ఎదగట్లేదు. ఫిజికల్ లైఫ్ గురించి ఏమో మనం ఎక్కువ ఆలోచిస్తూ ఫిజికల్ లైఫ్ మీద, ఎక్కువ యాక్టివిటీస్ మీద మనం ఏం చేస్తా ఉన్నాము? చూసుకుంటా ఉన్నాం. అందుకనే హగ్గయ ప్రవక్త మాట్లాడినట్టుగా జాగ్రత్తగా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ప్రతిరోజు మన ప్రవర్తనను మనం ఏం చేసుకోవాలంట? ఇది ఈ భూమి మీద బ్రతుకున్న రోజులు సీనియర్ విశ్వాసం లేదు, జూనియర్ విశ్వాసం లేదు, కొత్త పాత పెద్ద చిన్న మరి వయసుతో సంబంధం లేదు. ప్రతిరోజు ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళి మన ప్రవర్తనను దేవుని దగ్గర సరి చేసుకోవటానికి ఇష్టపడతారో వారు చక్కగా దేవునితో కనెక్ట్ అవుతారు. దేవునితో కలిసి హోనోకు వలె మనము మరి హోనోకు 360 సంవత్సరాలు దేవునితో ఏం చేశాడంట? నువ్వు నేను దేవునితో నడవాలి అంటే ప్రతిరోజు మన ప్రవర్తనను మనం ఏం చేసుకోవాలి? ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా నేడు ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయం చదవండి ఎవరైనా. మైక్ లేదా? మైక్ ఉన్నోళ్ళు చదివితే బెటర్.
యెహోషువాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. చాలు. ఇక్కడ మరి ఎప్పుడైతే వాళ్ళలో మరి వారి ప్రవర్తనలో మార్పు వచ్చి దేవుడు మరొక్కసారి వాళ్ళని హెచ్చరించడం కోసము దైవజనులను వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళు ఆ వార్త విని వాళ్ళు ఏం చేసుకోవడానికి ఇష్టపడ్డారంట? చేంజ్ చేసుకోవటానికి. మనకి స్పెషల్ మీటింగ్స్, సండే మీటింగ్స్, బైబిల్ స్టడీస్, సంఘ కూడికలు ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఎందుకు పెడుతున్నారు? మనం సరి చేసుకోవటానికి. చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు మనము వింటున్నప్పుడు చాలాసార్లు అది మనకు కాదులని డైవర్షన్స్ పెట్టుకుంటారు చాలామంది. ఏంటది? డైవర్షన్స్. మనకి ఇష్టమైన వాక్యం అయితేనే మనం తీసుకుంటాము. దేవుడు సరిచేసే మాటలు మనకిస్తూ ఉన్నప్పుడు భయభక్తులు పూనుకోవటానికి మనం ఏం చేయము. కానీ ఇక్కడ ఇలా లేరండి. ఇక్కడ ఉన్న ఈ పెద్దలు, ఇక్కడ ఉన్న వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయినాయని వాళ్ళకి అర్థమైంది. దేవుడు ప్రవక్తను పంపించాడు, దేవుడు హెచ్చరించాడు. వెంటనే వాళ్ళ తప్పును సరి చేసుకోవడానికి వాళ్ళు మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉంటుంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మనం నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము దేవునికి మరి దూరంగా వెళ్ళినప్పుడు లేదా దేవునికి ఇష్టం లేని వైపు మనం వెళ్ళినప్పుడు దేవుడు మరి క్వైట్ టైం ద్వారా మనతో మాట్లాడతాడు, లేదా మరి బైబిల్ స్టడీస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, లేదా దేవుడు మరి ఈ విధంగా సండే వర్షిప్ సర్వీసెస్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. రకరకాలుగా ఆయన యొక్క స్వరం మనకి వినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల వలె మన మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామా లేదా? ఇక్కడ రెండవ మాట ఈరోజు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అసలు వినగలుగుతూ ఉన్నామా? ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా చూడండి. అక్కడ రాయబడిన మాట, ప్రధాన యాజకుడకు యెహోషువాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి ఏం చేశారంట? చాలాసార్లు అసలు ఆలకించమని దేవుని సన్నిధికి వెళ్తే కదా ఆలకించడానికి. ఆదివారం ఒక్కరోజు మనము వాక్యము విని, బైబిల్ స్టడీలో ఒక్కరోజు వాక్యం విని, లేదా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో వాక్యం వింటే జీవితాంతం సరిపోద్దా? నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు ఆలకించవా? నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చొని నీ పర్సనల్ లైఫ్ దేవుని దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఆలకించవా? ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆలకిస్తూ ఉన్నారు. విశ్వాసి జాగ్రత్తగా ప్రతిరోజు దేవుని మాటలు ఆలకించటానికి, దేవుని మాటలు వినటానికి ఎప్పుడు కూడా ఇష్టపడే వ్యక్తులుగా ఉండాలా. చాలాసార్లు మీరు గమనించండి, ప్రేయర్ లైఫ్ సరిగా లేని వాళ్ళు బైబిల్ పట్టుకుంటే చదవాలనే ఆసక్తి ఉండదు. ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. దేవునితో కనెక్షన్ లేని వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు, చదవాలనే మనసు రాదు. వాక్యం చదువుతారు, అర్థం చేసుకోరు, అర్థం లోపలికి కూడా వెళ్ళదు. సండే సర్వీస్కి వస్తారు, వింటారు, కానీ అది వారి హృదయంలోకి వెళ్ళదు. కారణం ఎందుకంటే మీకు దేవునికి మధ్యలో ఆల్రెడీ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్ల దేవుని మాటలు ఎక్కడికి వెళ్ళట్లేదంట. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చక్కగా దేవుని ప్రవక్త మరి మాట్లాడినప్పుడు అక్కడ మనం చూసినట్లుగా ఏం చేశారంట? ఆలకించారు. చివరి భాగంలో యెహోవా యందు భయభక్తులు. ఇదండి మనకు కావాల్సింది. ఈరోజు ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, భయభక్తులు ఒక్కరోజుంటే సరిపోద్దా? రక్షించబడిన తొలి రోజు, మిగతా రోజులు అవసరం లేదా? నేడు క్రైస్తవ్యం అలానే ఉంది. రక్షించబడిన తర్వాత మన ఇష్టంకి ఎలా అయినా జీవించవచ్చు, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతిరోజు మన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ అనుదినము హానోకు వలె మరి మనం దేవునితో ఏం చేయాలంట? ఇక్కడ వీళ్ళు కూడా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంటే ఎప్పుడైతే ప్రవక్త మాటలు ఆలకించారో, ప్రవక్త మాటలు విన్నారో, వాళ్ళు దేవుని యందు భయభక్తులు ఏం చేశారు? ప్రతిరోజు నీవు నేను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, క్వైట్ టైంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయంలో మనకు తెలియని చాలా ఉంటాయి. అవి దేవుని వాక్యం అనే అర్థం దగ్గరికి పోయినప్పుడే మన ముఖం మీద ఉన్న మచ్చలు లేదా మన బాడీ మీద ఉన్నవి మనకి ఎక్కడికి వెళ్తే కనపడతాయి? అర్థం దగ్గరికి వెళ్తేనా, లేకపోతే తెలుస్తాయి? అలాగే వాక్యం అనే అర్థం దగ్గరికి మనం ప్రతిరోజు వెళ్ళినప్పుడు మనలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటో కనపడతాయి. ఆ డిఫెక్ట్స్ దేవుడు చూపిస్తూ
కనిపిస్తూ ఉన్నప్పుడు వాటిని మనము ఒప్పుకొని ఆ డిఫెక్ట్స్ని క్లియర్ చేసుకోగలిగినప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడట, నడుస్తానని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చక్కగా ఆ విషయాన్ని తీసుకున్నారు, దాన్ని పాజిటివ్గా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని భయభక్తులు పూని మరి అప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం 13వ వచనం చూస్తూ ఉంటుంటే, నేను మీకు తోడుగా ఉన్నాను. ఏంటంట, ఇంతకు ముందు వరకు దేవుడు ఏం లేదు వాళ్ళకి. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నా హృదయంలో ఫలానా అవిధేయత వల్ల నేను నీతో సహవాసం చేయలేకపోయాను, నన్ను క్షమించు అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఇమ్మీడియట్గా మన పాపాలను ఆయన ఏం చేస్తాడు తెలుసా, క్షమించలేదు. ఆయన ఆ క్షణం నుంచి నీతో ఎలా ఉంటాడంట, మనకెప్పుడు కూడా చెప్తా ఉంటారు, ఆయన పాపి, జాగ్రత్తగా చూడండి, ఏంటంట పాపముతో స్నేహం చేయడు కానీ ఎవరితో స్నేహం చేస్తాడు. నువ్వు పాపం అయ్యొచ్చు, దేవుని దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీతో నాతో ఏం చేస్తాడట. ఇక్కడ వీళ్ళు కూడా చక్కగా తమ తప్పు ఒప్పుకొని దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు పూని జస్ట్ ఒప్పుకున్నారో లేదో దేవుడు ఇమ్మీడియట్గా ఏమంటా ఉన్నాడు 13వ వచనంలో, నేను మీకు తోడుగా. అబ్బా, ఇంతకంటే అనగాల నరేంద్ర మోడీ గారు తోడుగా ఉన్నా మనకు గ్యారంటీ లేదు, లేదా ట్రంప్ గారు తోడుగా ఉన్నా మన లైఫ్ గ్యారంటీ లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే మన ప్రతి క్షణం, మన ప్రతి జీవితంలో అనుదినం చాలా సంతోషంగా ఉండగలం. అది బాగా లోయ అయినా, ఆనందమైన, సంతోషమైన, శ్రమైన మన జీవితంలో ఏ పరిస్థితి అయినా ఆయన ఒక్కడు తోడుగా ఉంటే చాలు. దేవుడు అందుకనే ఇశ్రాయేల్ ప్రజలతో ఎప్పుడైతే వాళ్ళు భయభక్తులు పూనుకున్నారో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి తమ జీవితాన్ని కరెక్ట్ చేసుకున్నారో, దేవుడు ఇమ్మీడియట్గా వాళ్ళతో అంటున్న మాట, నేను మీకు తోడుగా ఉన్నాను. నిజంగా దేవుని యొక్క సన్నిధి మన హృదయంలో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏదైనా మాట్లాడేటప్పుడు, మనము ఏదైనా క్రియ చేసేటప్పుడు, మనము మన చేతులతో పనులు చేసేటప్పుడు దేవునికి ఎగనెస్ట్గా, రాంగ్గా, నెగిటివ్గా మనం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి ఏం చేస్తూ ఉంటుంటాడు, పిండి చేస్తూ ఉంటుంటాడు, పిండి వేస్తూ ఉంటుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనం సరి చేసుకోగలిగినప్పుడు, మన ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మనం వినకుండా పెడచెవిని పెట్టి ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా మనము వినకపోతే మన హృదయం ఏమైపోద్దంట, మొద్దుబారిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుని మాట వినలేని స్థితికి వెళ్తాం. ఏ స్థితికి వెళ్తాము? ఇశ్రాయేల్ ప్రజలు మరి ఒకప్పుడు దేవుని మాట వినలేని స్థితికి వెళ్ళటాన్ని బట్టే దేవుడు వాళ్ళని ఏం చేశాడు, పనిష్మెంట్కి. సో నేను ఫాస్ట్గా క్లోజ్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2వ అధ్యాయము 4వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఇంకొక మాట వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చుచు ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడకు యెహోజుదు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశములోనున్న సమస్త జనులారా పని జరిగించండి. ఇప్పటి వరకు మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విశ్వాస జీవితంలో చూస్తూ ఉంటుంటే చాలాసార్లు మనం పడిపోవచ్చు, ఓడిపోవచ్చు. సాతాను యొక్క కుయుక్తులకు మన జీవితాల్లో మనం చాలాసార్లు ఫాల్ డౌన్ అయి ఉండొచ్చు. విశ్వాసకర్త అయిన యేసు వైపు చూసి ధైర్యంతో గనక మనము ముందుకు నడుస్తూ ఉంటే ప్రతిరోజు మన విశ్వాస జీవితాన్ని మనము చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ మందిరం కట్టుకోవటానికి ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవటానికి ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం జాగ్రత్తగా చూస్తూ ఉంటే మొట్టమొదట ఆయన ఎవరితో మాట్లాడాడు? జెరుబ్బాబెలుతో మాట్లాడాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు? యెహోషువతో మాట్లాడాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు? ఈ మాటను గట్టిగా పట్టుకున్నాం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గనక నువ్వు ప్రార్థన చేసుకొని, దేవుని సన్నిధిలో గనక నువ్వు ఒప్పుకొని, దేవుని యొక్క తోడుతో గనక నువ్వు నడుస్తూ ఉంటుంటే మరి ఒక్క మాట నేను మీతో చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. చివరిగా రండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. 4వ అధ్యాయం 5. మైక్ తీసుకోండి. సరే, నేనే చదువుతున్నాను, అందరూ కలిసి చదువుతున్నారు కాబట్టి. అప్పుడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే,
శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవు. ధైర్యం తెచ్చుకోమని చెప్తున్న దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్న మాట, ప్రతిరోజు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగిస్తున్న ప్రతి క్రియ అది నీ శక్తి వల్ల నీ బలం వల్ల జరుగుతున్నది కాదంట. మరి దేని వల్ల జరుగుతూ ఉన్నది? అక్కడ ఆ మాటను జాగ్రత్తగా మనం పట్టుకుందాం. దేవుని, నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట హగ్గయ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ దేవుడు మరి చక్కగా మనతో మాట్లాడుతున్న ప్రకారము, నీవు నీ జీవితంలో ధైర్యం కోల్పోకు. విశ్వాస జీవితంలో మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కొన్నిసార్లు మనము మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు విశ్వాసము మరి చెదిరిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ వాళ్ళకి ఆ హాల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం, బ్రదర్ కూడా మార్నింగ్ కవర్ చేశారు, విశ్వాసము సన్నగిల్లిపోవటం వలన బట్టి వాళ్ళ యొక్క పని హాల్ట్ అయింది. సో ఇక్కడ దేవుడు అందుకని ఏమంటూ ఉన్నాడంటే, మీరు పని జరిగిస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అందుకనే దేవుడు అక్కడ అంటున్న మాట, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని. సో కాబట్టి మనం కూడా అనుదినము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మన అపవాదైన సైతం మనకు కూడా ఆత్మీయ యుద్ధం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మరి మనము ఒంటరిగా చాలా పోరాటం జరుగుతూ ఉంటుంటుంది. అట్లాంటి విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. అందుకని ఆయన ఇస్తున్న వాగ్దానం మనం స్వతంత్రించుకొని ఆయన అంటున్నట్లుగా ధైర్యం తెచ్చుకొని ఈ ఆత్మీయ జీవితంలో మనం బ్రతికి ఉన్నంత కాలం బ్యాటిల్ ఉంటుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ ఆత్మీయ జీవితంలో మనము భూమి మీద బ్రతికినంత కాలం యుద్ధము. సో ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఒకటే, నువ్వు దేవుని ఆత్మకు లోబడి దేవుని ఆత్మశక్తి ద్వారా ప్రతిరోజు బలపరచబడుతూ ఉంటే అప్పుడు ప్రతిరోజు ధైర్యంతో మనము మన విశ్వాసకర్త అయిన యేసు వైపు చూసి ఈ లోకంలో మనము పరిగెత్తగలం. సో కాబట్టి చివరిగా ఇంకొక మాట చూసుకొని మనము మన ప్రార్థనలోనికి వెళ్దాం. రెండవ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైను, అంజూరపు చెట్లైను, దానిమ్మ చెట్లైను, ఒలీవ చెట్లైను ఫలించిపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను దానికంటే ముందు కూడా మనం చూసాం కదా, మరి 2వ అధ్యాయం 10-15 వచనాలు చూస్తా ఉంటే వాళ్ళ ప్రవర్తన గురించి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. 14వ వచనం, అప్పుడు హగ్గయ వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చును, ఈ ప్రజలు ఈ జనులు నా దృష్టికి ఎలాగ ఉన్నారు అలాగనే. ఆ పైన వచనం చూస్తూ ఉంటుంటే ఎలా అంట, అపవిత్రముగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు నాకు దూరంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క మరి వారు చేస్తున్న ప్రతిదీ కూడా ఆలోచిస్తుంటే అక్కడ పైన 2 ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఆ మాటలు ఏంటంట. మరి అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూస్తూ ఆయన 14వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నారంటే, ఈ ప్రజలు ఈ జనులు నా దృష్టికి ఎలాగున్నారు, అపవిత్రంగా ఉన్నారు. ఆ దేవుడే ఏమంటూ ఉన్నాడంటే ఇక్కడ 18-19 వచనాలకు వచ్చేసరికి, ఎప్పుడైతే వారు దేవుని వైపు మరి దగ్గరికి వచ్చి దేవుని దగ్గర తమ యొక్క స్థితిని సరి చేసుకోవటానికి తమ పరిస్థితిని ఒప్పుకున్నారో దేవుడు అక్కడ అంటున్న మాట జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆయన అంటున్న మాట, ఇది మొదలుకొని నేను మిమ్మను. అప్పటి వరకు వాళ్ళకి ఆశీర్వాదం లేదు, వాళ్ళు ఫిజికల్ లైఫ్ కోసం పరిగెడతా ఉన్నారు, స్పిరిచువల్ లైఫ్ వదిలిపెట్టి. ఎప్పుడైతే వాళ్ళు స్పిరిచువల్ లైఫ్ వైపు టర్న్ అయ్యారో, ఎప్పుడైతే ఆత్మీయ జీవితం అంటే అక్కడ చూస్తూ ఉంటే మందిరం కట్టడానికి వాళ్ళు బిగిన్ చేయడానికి ఎప్పుడైతే బిగిన్ చేశారో అప్పుడు వాళ్ళ ఫిజికల్ లైఫ్ని దేవుడు ఏం చేస్తా అన్నాడు. ఈరోజు అర్థం చేసుకోవాల్సిందంటే, మరి ఇంతకుముందు కూడా మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉండేవాళ్ళు. లైట్ కింద మనం వెళ్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడండి, లైట్ కింద వెళ్తా ఉన్నప్పుడు ఏంటంట, మరి ఆ షాడో అనేది మనకి ఏమవుతా ఉంటుంటుంది. జాగ్రత్త, ఆ ఎగ్జాంపుల్ మనకి చాలా ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు అనే లైట్ మనం వెళ్తూ ఉన్నప్పుడు మన వెనకాల ఏముంటుంది, షాడో ఉంటుంది. ఈ షాడో అనేది మనకు ఫిజికల్ లైఫ్ అంటే మనం కోరుకునే డబ్బులు లేదా మనం కోరుకునే ఏవైతే ఫిజికల్ థింగ్స్ ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభువారు అనే లైట్ కింద కనుక నువ్వు వెళ్ళటానికి ఇస్తూ ఉంటుంటే ఈ లోకపు ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా అనుదినము మన జీవితంలో మరి జాగ్రత్తగా ఆయన మనతో మాట్లాడుతున్నట్లుగా ఆయనతో కలిసి మన యొక్క విశ్వాస పందెంలో పరుగులో కనుక వెళ్ళటానికి వెళ్తే దేవుడు యొక్క ఆశీర్వాదం మనము
మరి ఈరోజు దేవుడు ఇది జీవితాంతం మన హృదయాల్లో ముద్ర వేసుకుందాం. ఆయన అంటున్న మాట, ఇది మొదలుకొని నేను మిమ్మను. రండి మనం ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్తగా మన హృదయాలను పరిశీలన చేసుకొని, నిజంగా ఇశ్రాయేలు ప్రజలు మరి ఏ పని కోసమైతే వారు యెరూషలేముకు వచ్చారో ఆ పని ఆశతో స్టార్ట్ చేద్దామని దిగించేశారు. మరి వాళ్ళు యొక్క ప్రయారిటీస్ మారిపోయినాయి, వాళ్ళ థాట్స్ మారిపోయినాయి. మరి వారు విశ్వాసంలో సన్నగిల్లారు. దానివల్ల వారు వచ్చిన పని కాక డీవియేట్ అయిపోయారు, తమ సొంత పనులు. కాబట్టి మన దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను వేలపెట్టి కొనుక్కొని ఆయన తన స్వకీయ జనకంగా నిన్ను నన్ను చేసుకున్నారు. ఆయన మనల్ని పిలుచుకున్నది ఎందుకు అంటే, అపోస్తలుల కార్యం 1:8 ప్రకారము ఈ లోకంలో నీవు నేను సాక్షులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన సాక్షులుగా బ్రతకాల్సిన మనము మరి ఆయన సాక్షి జీవితాన్ని ఈ లోకంలో చూపించలేకపోతా ఉన్నాం. మనం కూడా ఐగుప్తుని ఈ లోకంలో ప్రజలు ఏ విధంగా అయితే పరిగెడతా ఉన్నారో, ఫిజికల్ థింగ్స్, మెటీరియల్ థింగ్స్ కోసం మనం పరిగెడతా ఉన్నాం. అందుకని మరొకసారి హగ్గయ్య ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎటువైపు వెళ్తా ఉన్నది, నీ ప్రయారిటీస్ ఎటువైపు ఉంటా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎటువైపు ఉంటా ఉన్నది, నీ ఆలోచనలు ఎటువైపు ఉంటా ఉన్నాయి. సో ఒక్కసారి మన ప్రయారిటీస్ ని మనం చెక్ చేసుకొని మార్చుకున్నాం. మన ఆలోచనలు మనం ఒకసారి చెక్ చేసుకొని మార్చుకున్నాం. మన విశ్వాసంలో సన్నగిల్లిపోతా ఉంటుంటే మన విశ్వాసం కర్త యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మన జీవితాన్ని ఆయన దగ్గర పరిశీలన చేసుకొని ఆయన యొక్క సహాయంతో, మరి హెబ్రీయుల రాసిన పత్రికలో చెప్పినట్టుగా మరి ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క పాపములు ఒప్పుకొని ఆయన యొక్క హెల్ప్ తో మనము చక్కగా మన పద్ధతిలో మరి దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ హగ్గయ్య గ్రంథం నిజంగా నేటి దినాల్లో మనకి మరొకసారి దేవుడు పురికొల్పిస్తా ఉన్నాడు. విశ్వాసంలో సన్నగిల్లిపోయిన మనలాంటి మరి అనేక మంది క్రిస్టియానిటీలో జీవిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు మరొకసారి మీ ఆత్మీయ మందిరం యొక్క స్థితి ఎలా ఉన్నదో చూసుకోండి. దేవుని దగ్గరికి వచ్చి మీ ప్రయారిటీస్ మార్చుకోండి, చేంజ్ చేసుకోండి.